బిగ్ బాస్ చూస్తున్నారా? చూస్తున్నామండి. ఎలా ఉందంటారు ఈ సీజన్? బాగుంది. మీ ఫేవరెట్ ఎవరు హౌస్? గౌతమ్. ఎందుకు గౌతమ్? సోలోగా ఆడుతున్నాడు కదా. సో బిగ్ బాస్ చూస్తున్నారా? చూస్తున్నాం. ఓకే, ఎలా ఉంది ఈ సీజన్? బాగుంది సీజన్. ఓకే, ఎవరు మీ ఫేవరెట్ కంటెస్టెంట్? గౌతమ్. ఈ సీజన్ చాలా బాగుందండి. నేనైతే గౌతమ్ కృష్ణ విన్ అవ్వాలి అనుకుంటున్నాను. ఇంకెవరు బాగా ఆడుతున్నారు? లైక్ అవినాష్ లేదంటే నిఖిలా లేకపోతే గౌతమ్ ఉన్నారు. ఎవరు ఎవరు మీ ఫేవరెట్? గౌతమ్. మీ ఫేవరెట్ ఎవరు హౌస్లో? గౌతమ్ కృష్ణ. ఎందుకు గౌతమ్? ఆయన ఎవరు దానికి సపోర్ట్ లేకుండా తను సింగిల్గా ఆడడం అంటే ఇష్టం మాకు. గౌతమ్ గేమ్ చాలా సూపర్ ఉందండి. ఎక్సలెంట్గా ఆడుతున్నారు. సింగిల్గా అయినా కూడా మంచి టాలెంట్గా ఆడుతున్నాడు. సక్సెస్ఫుల్గా ఆడుతున్నాడు అండి. హాయ్ అండి. హాయ్ చెప్పండి. సో బిగ్ బాస్ చూస్తున్నారా? చూస్తున్నామండి. ఎలా ఉందంటారు ఈ సీజన్? బాగుంది. మీ ఫేవరెట్ ఎవరు హౌస్? గౌతమ్. ఎందుకు గౌతమ్? సోలోగా ఆడుతున్నాడు కదా, అందుకు. గ్రూప్ లేకుండా గ్రూప్ మెయింటైన్ చేయకుండా ఆడుతున్నాడు కదా, అందుకు ఇష్టం. అంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీగా మధ్యలో వచ్చి సో అందరు ఇప్పుడు విన్నర్ వరకు వెళ్ళడానికి కారణం ఏమంటారు? ఏమంటే వాళ్ళు గ్రూప్ మెయింటైన్ చేస్తున్నారు, ఈయన సోలోగా ఆడుతున్నాడు కాబట్టి ఈయన విన్నర్. అదే రీజన్ అంటారు. అదే గేమ్ ఎలా ఆడుతున్నాడు? బాగా ఆడుతున్నాడు. సో ఎఫెక్ట్స్ ఇస్తున్నాడు అంటారా? ఇస్తున్నాడు. హాయ్. సో బిగ్ బాస్ చూస్తున్నారా? చూస్తున్నాం. ఓకే, ఎలా ఉంది ఈ సీజన్? బాగుంది సీజన్. ఓకే, ఎవరు మీ ఫేవరెట్ కంటెస్టెంట్? గౌతమ్. గౌతమ్. ఎందుకు గౌతమ్? గేమ్ బాగా ఆడుతున్నాడు. ఓకే, సో అంటే హౌస్లో గ్రూప్ గేమ్ ఆడుతున్నట్టు ఏమైనా అనిపిస్తుందా మీకు? లేదు, సింగిల్గా ఆడుతున్నాడు. అంటే వేరే టీం వేరే వాళ్ళు? వేరే వాళ్ళు లేదు. హాయ్ అండి. హాయ్ హాయ్. బిగ్ బాస్ చూస్తున్నారా? చూస్తానండి. ఓకే, ఎలా ఉంది సీజన్ 8? సీజన్ 8 చాలా బాగుంది. ఈ సీజన్ 8లో ప్రత్యేకంగా అయితే మంచి ఎంటర్టైన్మెంట్గా కూడా ఉంది. మంచిగా సీజన్ చాలా బాగా ఆడుతారు అందరు కూడా. ఓకే, సో గౌతమ్ గేమ్ ఎలా ఉందంటారు? గౌతమ్ గేమ్ చాలా సూపర్ ఉందండి. ఎక్సలెంట్గా ఆడుతున్నారు. సింగిల్గా అయినా కూడా మంచి టాలెంట్గా ఆడుతున్నాడు. సక్సెస్ఫుల్గా ఆడుతున్నాడు అండి. గౌతమ్ అంటే అందరు కూడా ఆయన మీద ఎంత ఏం చేసినా కూడా గెలుపు దిశగా మాత్రము గౌతమే ఉంటాడండి. చాలా హౌస్లో గ్రూపిజం గేమ్ ఎవరు ఆడుతున్నారు? అందరూ చాలా వరకు గౌతమ్ మీద అందరు ఏంది ఈయన గెలుస్తారనే కంటెంట్తో అట్లా మాట్లాడుతున్నారో తెలియదు, ఏం తెలియదు. కానీ అందరూ కూడా అతని మీదనే వ్యతిరేకంగా చేసి అట్లా చేస్తున్నాడు. ఎంత వ్యతిరేకంగా చేసినా కూడా అతను మాత్రము సక్సెస్ఫుల్గా ఉంటాడండి. చాలా బాగా ఆడుతుండే, ఇంటెలిజెంట్గా ఆడుతున్నాడు గేమ్. హాయ్. హాయ్. బిగ్ బాస్ చూస్తున్నారా? చూస్తున్నాం. ఓకే, ఎలా ఉంది సీజన్? చాలా బాగుంది. మీ ఫేవరెట్ ఎవరు హౌస్లో? గౌతమ్ కృష్ణ. ఎందుకు గౌతమ్? ఆయన ఎవరు దానికి సపోర్ట్ లేకుండా తను సింగిల్గా ఆడడం అంటే ఇష్టం మాకు. సింగిల్గా ఆడుతున్నాడు. సింగిల్ ఆడుతున్నారు. ఓకే, పాయింట్స్ ఎలా చెప్తున్నాడు అన్ని ప్రతిదీ గొడవ అయినప్పుడు కానీ? ప్రతిదీ గొడవ అయినా కానీ కొంచెం పాజిటివ్గా చెప్తున్నాడు. ఏ నెగిటివ్ ఆలోచించకుండా అందరినీ సమానంగా చూస్తున్నాడు. ఓకే, హౌస్లో గ్రూప్ గేమ్ ఆడుతున్నట్టు మీకు ఏమైనా అనిపిస్తుందా? వేరే వాళ్ళు ఏమనిపించట్లేదు. వేరే వాళ్ళు గౌతమ్ కాకుండా ఆడుతున్నారు, గ్రూప్ గేమ్ ఆడుతున్నారు. ఓకే, సో గౌతమ్ ఎందుకు ఇష్టం మీకు? గౌతమ్ ఎందుకు ఇష్టం అంటే తను వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళకుండా తను సింగిల్గా ఆడుతున్నాడు గేమ్. అందరినీ తనని నెగిటివ్గా చూసినా కానీ పాజిటివ్గా చూడట్లేదు. అందుకే నాకు గౌతమ్ కృష్ణ అంటే ఇష్టం. హాయ్ అండి. హాయ్. బిగ్ బాస్ చూస్తున్నారా? అవునండి. ఎలా ఉందంటారు ఈ సీజన్? ఈ సీజన్ చాలా బాగుందండి. నేనైతే గౌతమ్ కృష్ణ విన్ అవ్వాలి అనుకుంటున్నాను. ఎందుకంటే ఆయన వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా వచ్చాడు కానీ సోలోగా ఆడుతున్నాడండి. మిగతా వాళ్ళందరూ గ్రూప్గా ఆడుతున్నట్లు అనిపిస్తుంది, కానీ ఆయన మాత్రం సోలోగా చేస్తున్నట్లు నాకు అనిపించింది. ఓకే, సో అంటే హౌస్ మేట్స్ అందరు కలిసి గౌతమ్ని టార్గెట్ చేసినట్టు మీకు ఏమైనా అనిపిస్తుంది? అవునండి, అనిపిస్తుంది. అదే ఒక్కరైనా సపోర్ట్ చేస్తున్నారా గౌతమ్కి? సపోర్ట్ చేయట్లేదండి. అందరూ గ్రూప్ గేమ్స్ ఆడుతున్నారు, ఆయనకు మాత్రం సపోర్ట్ చేయట్లేరు. ఓకే, గేమ్ పరంగా ఎలా ఆడుతున్నాడు గేమ్? ఆయన సింగిల్గా ఆడుతున్నానండి, ఓన్గా. అంటే టఫ్గా చేసిన ఏ టాస్క్ ఇచ్చినా కూడా ఆయన మ్యాక్సిమం 100% చేస్తున్నాడు. ఓకే, మరి విన్నర్ అయ్యే ఛాన్స్ ఉందంటారా? 100% గౌతమే విన్నర్ అవుతాడు. అసలు బిగ్ బాస్ 8 ఈసారి సీజన్ 8 కంపల్సరీ గౌతమే 100% విజేతగా వస్తాడు బయటికి. ఓకే, అంటే బిగ్ బాస్ అలాగే నాగార్జున గౌతమ్ని టార్గెట్ చేసి నెగిటివ్గా పోర్ట్రే చేస్తున్నట్టు ఏమైనా అనిపిస్తుందా? అట్లేం లేదండి. గేమ్ అంటే అందరు ఆడతారు, ఒకరి టాలెంట్ బట్టి వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఎందుకంటే ఆ గేమ్ అనేది గెలవడానికి కోసమే అక్కడ ఉన్నటువంటి కంటెంట్లు ఉంటారు. కంపల్సరీ వాళ్ళు ఎవరెన్ని చేసినా కూడా ఎవరు గేమ్ ఆడేదాన్ని బట్టి ఉంటారు. అందులో అందరికన్నా బెస్ట్గా గౌతమ్ ఆడుతున్నాడు. సో హౌస్ మేట్స్ మొత్తం గౌతమ్ని ఏమైనా టార్గెట్ చేస్తున్నారు మీకు అనిపిస్తుంది? చేస్తున్నారుగా. ఎవరైనా సపోర్ట్ చేస్తున్నారా గౌతమ్? చేస్తున్నట్టు నటిస్తున్నారు అంతే. తను సోలోగా ఆడుతున్నాడు. ఓకే, సో మరి విన్నర్ అయ్యే ఛాన్స్ ఉందంటారా గౌతమ్? ఉంది. బిగ్ బాస్ నెగిటివ్గా పోర్ట్రే చేద్దామని చూసాడు కదా ఒక ఎపిసోడ్లో, అది మీకు ఎలా అనిపిస్తుంది? అది తనైతే బాగానే ఆడుతున్నాడు, బాగా అనిపించింది. అంటే సీరియల్ బ్యాచ్ని విన్ చేద్దాం అనుకుంటున్నాడు అనుకోవచ్చు. అలా ఎందుకు అనుకోవాలి? అంటే గౌతమ్ని నెగిటివ్గా చూపించారు కదా ఆ ఎపిసోడ్ వరకు మాత్రం, అంటే అతను రియల్గా ఆడింది చూపించలేదు కదా. రియల్గా ఆడిందంటే వస్తుంది, గుర్తింపు వస్తుంది కదా బయటకి.
నాగార్జున గారు కూడా టార్గెట్ చేసిండు గౌతమ్ని, షటప్ అన్నాడు. అవునా, అది అంటే కరెక్ట్ చేస్తున్నాడు కాబట్టి వస్తుంది. విన్నర్ ఎవరు అంటారు ఫైనల్? గౌతమ్. ఓకే. సో బిగ్ బాస్ కూడా గౌతమ్ని నెగిటివ్ చేద్దాం అనేసి ఒక ఎపిసోడ్ వేశారు కదా, అది మీకు ఎలా అనిపించింది? చాలా బాధ అనిపించింది నాకు. తనకి పెద్ద ఫ్యాన్ని, నాకు బాధ అనిపించింది. ఓకే, మరి విన్నర్ అయ్యే ఛాన్స్ ఉందంటారా గౌతమ్? 100% ఛాన్స్ ఉంది, అయితే అంటారు. ఓకే. సో నిన్న నాగార్జున గారు కూడా కొంచెం షటప్ అనేసి అనడం, అదంతా మీకు ఎలా అనిపించింది? చాలా బాధ అనిపించింది నాకు. ఓకే, ఓన్లీ అంటే గౌతమ్ని టార్గెట్ చేస్తున్నట్టు మీకు ఏమైనా అనిపిస్తుందా? అనిపిస్తుంది. తనని టార్గెట్ చేయకుండా తనని కూడా కొంచెం పాజిటివ్గా చూస్తే మాకు హ్యాపీ. మరి ఎవరు విన్నర్ అవ్వాలి? గౌతమ్ కృష్ణనే విన్ అవ్వాలి. అంటే బిగ్ బాస్ కూడా గౌతమ్ని టార్గెట్ చేసినట్టు మీకు ఏమైనా అనిపిస్తుందా? అవునండి, అనిపిస్తుంది. నాగార్జున సార్ కూడా గౌతమ్ని పాయింట్అవుట్ చేసినట్లు అనిపించింది నాకైతే. ఓకే. సో అంటే కావాలని గౌతమ్ని టార్గెట్ చేసి తిడుతున్నట్టు ఏమైనా అనిపిస్తుంది? అవునండి, గౌతమ్ని పాయింట్ చేస్తున్నారు కానీ అది కరెక్ట్వే కాదు. మిగతా వాళ్ళందరూ గ్రూప్ గేమ్ ఆడుతున్నారు, ఆయన మాత్రం సింగిల్గా ఆడుతున్నాడు సోలోగా. సో నేనైతే మై ఓట్ గౌతమ్ కృష్ణకే వేస్తున్నానండి. అంటే ఈసారి నిఖిల్కి ఇద్దామని ఫిక్స్ అయిపోయారు అనుకోవచ్చా? అంటే బిగ్ బాస్ కానీ నాగార్జున కానీ నెక్స్ట్ ఏమో అంటే నార్మల్గా వాళ్ళకైతే అసలు చాయిస్ ఇవ్వద్దు విన్నర్కి, ఎందుకంటే వాళ్ళు అందరు గ్రూప్ గేమ్ ఆడుతున్నారండి. సో అది అంటే సీరియల్ బ్యాచ్ అని వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాడు అనుకోవచ్చా? ఏ విధంగా అనుకోవచ్చు? గౌతమ్ని పర్సనల్గా టార్గెట్ చేస్తున్నారు కదా. హలో, బిగ్ బాస్ చూస్తున్నారా? ఎస్. ఓకే, మీ ఫేవరెట్ ఎవరండి హౌస్లో? రోహిణి. ఓకే, రోహిణి ఎందుకని? అంటే ముందు నుండి తను స్ట్రైట్ ఫార్వర్డ్ అండ్ వెరీ టాకెటివ్ కంపారిటివ్ టు అదర్స్. ఫనీ గర్ల్. ఓకే. సో మెగా చీఫ్ అయింది కదా, అది మీకు ఎలా అనిపిస్తుంది? వెరీ హ్యాపీ. ఓకే. అంటే బాయ్స్ ఇప్పుడు ఎవరైతే నువ్వు జీరో అన్నారో వాళ్ళతోటే పోటీ పడి మెగా చీఫ్ అవ్వడం మీకు ఎలా అనిపిస్తుంది? హ్యాపీ అండి. సో అంతసేపు స్ట్రాంగ్గా నిల్చోవడం. ఎస్, మిగతా వాళ్ళతో కంపారిటివ్లీ తను ముందు నుండి అన్నిట్లో ఫస్ట్ ఉంది. అంటే బిగ్ బాస్ రాకముందు కూడా ఐఎమ్ ఫ్యాన్ ఆఫ్ హర్. ఓకే. రోహిణి కాకుండా ఇంకెవరు ఫేవరెట్ మీకు హౌస్లో? లేదండి, ముందు నుండి స్టాండర్డ్ తను. సెకండ్ ప్లేస్ ఉంటుంది కదా ఎవరికో. ఇంకెవరు బాగా ఆడుతున్నారు? లైక్ అవినాష్, లేదంటే నిఖిల, లేకపోతే గౌతమ్ ఉన్నారు? ఎవరు మీ ఫేవరెట్? గౌతమ్. ఎలా ఆడుతున్నాడు? ఓకే, అంటే రోహిణి తర్వాత నెక్స్ట్ తను. ఓకే. సో అంటే అందరు హౌస్లో గ్రూప్ గేమ్ ఆడుతున్నట్టు మీకు ఏమైనా అనిపిస్తుంది? లేదు.